ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమై 1,50,00,000 రూపాయల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి గురించి సంతృప్తి చెందుతూ ప్రజలకు అందుతున్న పథకాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంవత్సర పాలన కాలంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల సంతృప్తిగా ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. మనకి బాగుంటుంది, బలపడతాము అనేది ఆలోచించుకొని అలా చేయాలి. ఎందుకంటే లోన్లు తీసుకుంటాము, ఆ లోన్ డబ్బులు వాడేసుకుంటాము, తర్వాత లోన్ కడతా ఉంటాము నెల నెల. అలా కాకుండా ఆ డబ్బులు వస్తాయి, 1,00,000 2 లక్షలు వస్తాయి. దాంతో మనం ఏదైనా పెట్టుబడి పెట్టుకొని మన చిన్న తరహా ఏదైనా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. అట్లనే త్వరలో మేము సింగరేణి వాళ్ళ సహకారంతో సత్పల్లిలో కూడా అది శిక్షణా కేంద్రం ఒకటి పెడతాము. దాని ద్వారా మనకి ఏదైతే ఏ వృత్తుల్లో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో కనుక మనం స్కిల్ డెవలప్మెంట్స్ శిక్షణ తీసుకుని అలాంటివి మనం చేసుకుంటే ప్రతి ఊరు కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మన పంచాయతీ నిధుల నుంచి ఈజీఎస్ కింద చాలా వర్క్స్ మన మండలానికి 54 లక్షల రూపాయలతోటి వర్క్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం క్యాటిల్ షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఇలానే ఈ క్యాటిల్ షెడ్తో పాటు దానికి సంబంధించి కంపోస్ట్ పిట్స్, ఆ పిట్ కానీ తర్వాత ఇంకోటి అజోలా అని కొత్త రకం, అది గడ్డి పెంపకం, దాన్ని కూడా కోసిన తర్వాత అంటే దాంతో పశువుల దానగా ఉపయోగిస్తే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని మన సైంటిస్టులు కనిపెట్టారు కనుక దాని పెంపకానికి ప్రోత్సాహకాలు ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాకుండా దీనిలో భాగంగానే అంగన్వాడీ సెంటర్స్, తర్వాత రోడ్లు ఇలాంటివన్నీ శాంక్షన్ చేశారు. ఏదైనా స్కూల్స్లో టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ. అంతేకాకుండా మేము పర్సనల్గా నేను ఎన్నికైన తర్వాత మన మండాలపాడు గ్రామానికి 25 లక్షల రూపాయలు సీసీ రోడ్డు శాంక్షన్ చేశాను. అది వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మనం 5 లక్షలతోటి కల్వర్ట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు అమ్మ పాఠశాలకి 4.5 లక్షలతోటి రిపేర్ వర్క్స్ కూడా పాఠశాలలకు జరిగినాయి. తర్వాత కొత్త అంగన్వాడీ బిల్డింగ్ కూడా మన ఊళ్ళో శాంక్షన్ అయింది. త్వరలోనే ప్రారంభం అవుతుంది, ఒక వారంలోనే 11 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది అంగన్వాడీ భవనం. అలాగే ఈరోజు పశువుల షెడ్డు, నెక్స్ట్ బీటీ రోడ్డు కూడా 1,50,00,000 రూపాయలతోటి బీటీ రోడ్డు మన మొండికుంట నుంచి పెద్ద ఊరు దాకా, అది కూడా త్వరలో మండాలపాడు నుంచి మొండికుంట దాకా మనకి త్వరలోనే అది కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇలా మేము అన్ని అభివృద్ధి పనుల్లో అయితే మేము ముందడుగు వేస్తున్నాము. మాకు కావాల్సిందంతా మీ ఆదరణ, మీ సపోర్టు. ఇంతకుముందు ఎలా మమ్మల్ని ఆప్యాయంగా చూసుకున్నారు, ఇక ముందు కూడా అలాగే మీరు సపోర్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కనుక ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ సక్రమంగా వస్తుంది. అలాగే త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి. మన ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి మన ప్రతి ఊళ్ళో కూడా. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎవరికైతే నిజంగా నీడ్ ఉంది, ఎవరైతే నిజంగా అర్హులు అనేది గమనించి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతాయి. అని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు.